హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చూడొచ్చు, సో ఇదైతే 9th క్లాస్ ట్యాబ్ లాస్ట్ ఇయర్ ఇచ్చింది. సో ఇందులో అయితే మళ్ళీ ఇంకో అప్డేట్ వచ్చింది. చూడొచ్చు, మళ్ళీ మనకి యాప్స్ ఇంటర్ఫేస్ అయితే మారిపోయింది. సో ఇప్పుడు లేటెస్ట్గా 8th క్లాస్కి ఉన్న ఇంటర్ఫేస్ అయితే వచ్చింది మనకి. సో చూడొచ్చు, పైన సీరియల్ నెంబర్ ఇంకా ఏమీ నెంబర్ ఉంది. సో అలా డౌన్ సైడ్ ఇంకా మిగిలిన డేటా. సో యాప్స్ అయితే మనకి మారాయి. సో యాప్స్ అయితే సేమ్, బట్ ఇప్పుడైతే కొంచెం అరేంజ్మెంట్ మారింది. సో ఒక లైన్లో 4 యాప్స్, ఒక లైన్లో 3 యాప్స్ వచ్చాయి. సో బటన్స్ అయితే మనకి 2 బటన్స్ అయితే ఉన్నాయి. సో మనకి నోటిఫికేషన్ ఈ ప్యానల్ అయితే ఉంది. సో డౌన్ అయితే రాదు, బట్ ఓన్లీ ఈ స్టేటస్ బార్ ఒకటే ఉంది. సో ఇంకా 3 డాట్స్ ఉంది. సో దాని మీద కూడా క్లిక్ చేసి చూపిస్తాను. సో గైస్ చూడొచ్చు, ఏం వర్క్ అవుతలేదు. సో ఇప్పుడు రీసెట్ ఆప్షన్ ఉందో లేదో అయితే చెక్ చేద్దాం. సో మనకి ఇదైతే పనిచేస్తుంది. సెట్టింగ్స్, సో చూడొచ్చు 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. సో ట్రై చేయండి. సో ఇప్పుడు రీసెట్ ఆప్షన్ ఉందా లేదో మీకు చూపిస్తాను ఈ అప్డేట్లో. సో గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫాస్ట్గా. సో గైస్ చూడొచ్చు, ఇప్పుడు కూడా మనకి రీసెట్ ఆప్షన్ అయితే రాలేదు. సో చూపిస్తాను, ఒకటి చదువుతాను, మీరు ఏమన్నా. రీబూట్ సిస్టమ్ నౌ, రీబూట్ టు బూట్ లోడర్, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడీబీ, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎస్డీ కార్డ్, వైప్ కెచే పార్టిషన్. సో దీనిపైన అయితే ఉండాలి వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అని. సో ఆప్షన్ అయితే లేదు. సో ఈ అప్డేట్లో కూడా మనకు ఆప్షన్ రాలేదు. సో వన్స్ ఒకవేళ ఆప్షన్స్ వస్తే మీకైతే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి. సో రీబూట్ సిస్టమ్ నా కూడా ఎత్తున్నాను. సో గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.